వర్షం కురుస్తోంది. మాదాపూర్, జూబ్లీ హిల్స్, హైటెక్ సిటీ, బంజారా హిల్స్, యూసఫ్గూడలో భారీ వర్షం కురుస్తోంది. వరద నీరు రోడ్లపైకి భారీగా చేరుతోంది. ట్రాఫిక్ జామ్తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం సమయం అవడం, ఖచ్చితంగా ఆఫీసులు వదిలేటువంటి సమయం అవడంతో సాయంత్రం 4 నుంచి 4:30 ప్రాంతం నుంచి సుమారుగా రాత్రి 9 గంటల వరకు 9:30 గంటల వరకు కూడా చాలా ట్రాఫిక్ జామ్ ఉంటుంది హైదరాబాద్లో. ఈ నేపథ్యంలో ఈ సమయంలో వర్షం పడడంతో ఒక్కసారిగా భారీగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. మరోవైపు ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో జలమయమై ఉంది హైదరాబాద్ అంతా కూడా. మరొకసారి భారీ వర్షాలు పడడంతో మరింత వరద నీరు చేరుతోంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిహెచ్ఎంసీ అధికారులు మరోవైపు హైడ్రా సమన్వయంతో పనిచేస్తూ సమస్యలను సాల్వ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ కూడా భారీగా కురుస్తున్నటువంటి ఈ వర్షాలతో ప్రజలు నానావస్థలు పడుతున్నారు. నా కొలీగ్ సచిన్ ఉన్నారు. సచిన్, ఈ వర్షాలకు సంబంధించి, క్లౌడ్ బాస్ట్కి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు అందిస్తూనే ఉన్నారు. సచిన్, ప్రస్తుతం హైదరాబాద్లో భారీ వర్షం పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఏ ప్రాంతాల్లో ఈ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది? అందులోని ఈవినింగ్ టైం ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో ట్రాఫిక్ పోలీసులు ఏమంటున్నారు? వాతావరణ శాఖ నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తున్నాయి? ప్రస్తుతానికైతే మాత్రం భారీ వర్షం పడుతోంది. మాధాపూర్ లాంటి ప్రాంతాల్లో ఇప్పటికే భారీ వర్షం పడుతోంది. గత 4 గంటల సుమారు 5 గంటల ప్రాంతంలో ప్రారంభమైన వర్షం ఇంకా కంటిన్యూ అవుతుందని చెప్పుకోవాలి. బట్ ఇప్పుడు చూసుకుంటే ఇక్కడికి, ఎందుకంటే ఇది ఆవర్తన ప్రభావాన్ని గురించి మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే ఇంతవరకు నా అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఆ బలపడిన అల్పపీడనం కాస్త ఇప్పుడు మళ్ళీ బలహీనపడిన క్రమం బలహీనపడింది. బట్ ఇప్పుడు ఆవర్తనాలు, ద్రోణుల ప్రభావంతో భారీ వర్షం కురుస్తోంది. ఇటు మాదాపూర్తో పాటు హైటెక్ సిటీ, అలాగే గచ్చిబౌలితో పాటు ఇటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, అలాగే యూసఫ్గూడ, ఇటు అమీర్పేట వరకు ప్రస్తుతం ఇటువంటి పరిస్థితి కొనసాగుతోంది. ఇటు పంజాగుట్ట ఈ ప్రాంతాలకు సంబంధించి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది, తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితం ఈ అంశానికి సంబంధించి చెప్పుకొచ్చినట్టు అర్థం చేసుకోవచ్చునందు. ఇటు హైదరాబాద్ కాస్త సిద్ధంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే భారీ వర్షం వరకు వెళ్లే అవకాశం ఉండకపోవచ్చు, కానీ ఒక ముసురు లాంటి వాతావరణం, మరి ముఖ్యంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే అవకాశం ఉందనేది ఇటు భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రంగా ఇస్తున్న రిపోర్ట్ కింద చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా ఈవినింగ్ టైం ఆఫీస్ నుంచి ఇళ్లకు వెళ్లే వాళ్ళు ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే పూర్తిగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. సడన్ గా క్లైమేట్ మారిపోయింది. కొద్దిసేపటి క్రితం బయటకు వచ్చి చూసినప్పుడు ఇటు ఒక సైడ్ అంతా పూర్తిగా డార్క్ క్లౌడ్ లా కనిపిస్తుంది, ఇంకొక వైపు కాస్త ఎండ వాతావరణం ఉంది. బట్ ఆ తర్వాత అంటే 4:30 ప్రాంతంలో అటువంటి పరిస్థితి ఉండింది. కానీ ఆ తర్వాత చూసుకుంటే 5 గంటల ప్రాంతంలో మాట్లాడుకుంటే కనుక 5 గంటల నుంచి కూడా వాతావరణం మారిపోయింది. 6 గంటల ప్రాంతానికి సంబంధించి మాట్లాడుకుంటే అంటే 5:30 నుంచి పూర్తిగా భారీ వర్షానికి తెరలేపేదని చెప్పుకోవచ్చు. ఆ భారీ వర్షం కుమ్ముతూనే ఉంది. ఈ నేపథ్యంలో అటుగా వెళ్లే వాళ్ళకి సంబంధించి అంటే ఇళ్లకు వెళ్లే వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే సాధారణంగా ఈవినింగ్ టైం మామూలుగానే హైదరాబాద్లో సాధారణ సమయాల్లోని భారీ వర్షం, అఫ్కోర్స్ సాధారణ సమయం భారీగా ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది. సో ఈ క్రమంలో ఇప్పుడు భారీ వర్షం పడుతున్న నేపథ్యంలో, భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో రోడ్ల మీదే చాలా మంది తడిసి ముద్దవుతున్నారు. ఎందుకంటే ఉదయం మీరు ఆఫీస్కి వచ్చినప్పుడు కావచ్చు, నేను ఆఫీస్కి వచ్చిన టైంలో కావచ్చు, బట్ అంతగా వర్షం కాదు కదా. ఏకంగా ఒక విధంగా చెప్పాలంటే ఎండ వచ్చేసింది. కొంతమంది బట్టలు కూడా ఉతికేసుకున్న సందర్భం. ఎందుకంటే దాదాపుగా 4 రోజుల నుంచి పూర్తిగా మబ్బు పట్టిన వాతావరణం ఉండడంతో ఎవరు కూడా అంతగా బట్టలు ఆరేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. బట్ అలాంటి వాళ్ళు ఈరోజు కాస్త తెరపివ్వగానే వాళ్ళు రెగ్యులర్ పనుల్లో నిమగ్నమైపోయిన పరిస్థితి. అలాంటి వాళ్ళందరికీ కూడా షాక్ ఇచ్చిందని చెప్పుకోవాలి. కాస్త ఇలా తూచ్ అన్నట్టుగా ఎండ ఒక గేమ్ ఆడిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం వరకు కూడా ఎండలాంటి వాతావరణం తెరిపించింది. ఇక అల్పపీడనం కాదు కదా, ఇక వర్షాలు అంతగా ఉండకపోవచ్చు అని చెప్పి కాస్త సంబరపడిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు కాస్త నిరాశ వ్యక్తం చేసే సందర్భం. మరి ముఖ్యంగా గణేష్ మండపాల దగ్గర, వినాయకుడి మండపాల దగ్గర పరిస్థితి మనం చూస్తున్నాం. వర్షాల ప్రభావంతో చాలా మంది వినాయకుడి మండపాల దర్శనానికి వెళ్లేందుకు కాస్త ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం హైదరాబాద్లో మాత్రం భారీ వర్షం పడుతూనే ఉంది. కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన ఈ వర్షం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పుడు గాలుల ప్రభావం కూడా మనకి కనిపిస్తోంది. సో ఈ క్రమంలోనే ఇటు వాతావరణ శాఖ కూడా అలర్ట్ అయింది. ఒకటే చెబుతోంది, ఇంకొద్ది గంటల పాటు, దాదాపుగా బహుశా 1 గంట 2-3 గంటల పాటు ఇటువంటి వాతావరణ కంటిన్యూ అవకాశం కనిపిస్తోంది హైదరాబాద్లో. దాదాపు ఇంకొక కొద్ది గంటల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఇటు తూర్పు హైదరాబాద్కి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో కావచ్చు, అంటే
సికింద్రాబాద్ ఈ ప్రాంతాలకు సంబంధించి అక్కడ వరకు వర్షాలు పడే అవకాశం ఉందని కూడా కొన్ని అంచనాలు అయితే ఉన్న సందర్భం. ఈ క్రమంలో భారత వాతావరణ శాఖ ఏం చెబుతుందనేది ఒకసారి నేను చెప్పే ప్రయత్నం చేశాను. కొద్దిసేపటి క్రితం భారత వాతావరణ శాఖ రిపోర్ట్ అందించే ప్రయత్నం చేసింది. ఈ రిపోర్ట్లో ఏం చెబుతుందనేది ఒకసారి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. నందు ఇక్కడ భారత వాతావరణ శాఖ ఏం చెబుతోందంటే ఇంకొద్ది గంటల పాటు ఇటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది అనేది భారత వాతావరణ శాఖ అంచనా. మరి ముఖ్యంగా రాజేంద్ర నగర్, చార్మినార్, ఎల్బీ నగర్, శేరలింగంపల్లి, పటాన్చెరు, కుకట్పల్లి, కుబ్దుల్లాపూర్, అల్వాల్, అలాగే మల్కాజ్గిరి, ఖైరతాబాద్, అబేద్, ఓయూ, ఉప్పల్, సికింద్రాబాద్, కాప్రా అండ్ సరౌండింగ్ ఏరియాస్ ఇన్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ అవర్స్ ఇన్ జిహెచ్ఎంసీ ఏరియా లైట్ రెయిన్ వెరీ లైక్లీ టు అక్కర్ అంటూ చెబుతున్నప్పటికీ కూడా ప్రజెంట్ ఇటు మాధాపూర్ లాంటి ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. ఈ భారీ వర్షానికి ఎప్పుడై రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళు నానా ఇబ్బందులు పడుతున్నారు, నానా అవస్థలు పడుతున్నారు. ఎందుకంటే ట్రాఫిక్లో ఇరుక్కుపోయి సాధారణంగా మార్నింగ్ వెదర్ కండిషన్ చూశాక ఎవరికి నార్మల్గానే రోడ్ల మీదకి వచ్చేసిన సందర్భం సాధారణంగా ఉన్న వాతావరణ పరిస్థితి అని చెప్పుకోవాలి. బట్ వెన్ ఇట్స్ కమ్స్ టు ఈవినింగ్ ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. అలర్ట్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే భారీ వర్షాలకి ప్రస్తుతం హైదరాబాద్ వాసులు ప్రస్తుతం ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రిక్వెస్ట్ ఒకసారి ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు, అక్కడే ఆ ఏరియాలో ఎటువంటి వర్షపాతం నమోదవుతుందో ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి. సో దట్ మిగిలిన వాడికి కమ్యూనికేట్ అవుతుంది. ప్రస్తుతం మాధాపూర్ కావచ్చు, అలాగే హైటెక్ సిటీ, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, దాంతోపాటు రాయ్దుర్గ్ ఈ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. భారీ వర్షం కాస్త ఇప్పుడు కొద్దిసేపటి క్రితం జస్ట్ ఒక చిన్న తెరపిచ్చిందని చెప్పుకోవాలి. ఇంట్రెస్టింగ్ గా నందు ఇందాక నేను కళ్యాణ్ మన కొలీగ్ కళ్యాణ్ బయటకు వెళ్ళినప్పుడు చాయ్ తాగడానికి బయటకు వెళ్ళినప్పుడు ఇదే డిస్కషన్ జరిగింది మా ఇద్దరి మధ్య కూడా. ఎంతవరకు నార్మల్గానే ఉంది కదా, ఏం పరిస్థితి అనుకుని ఇలా మాట్లాడుకున్నాం. జస్ట్ ఇలా చాయ్ తాగుతున్నామా లేదు, ఇలా చాయ్కి సంబంధించి చెప్పాం. చాయ్ పూర్తిగా ఏలోపే పెద్ద వర్షం పడిపోయింది. సో రావడానికి కూడా ఇబ్బంది పడ్డ పరిస్థితి ఉంది. సో అటువంటి సిచ్యువేషన్ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. విత్ ఇన్ a fraction of అవర్స్లోని అంటే కొద్దిసేపట్లోనే గంటల వ్యవధి కూడా కాదు, నిమిషాల వ్యవధిలోని భారీ వర్షం కురుస్తోంది. ఇటు హైదరాబాద్లో మాధాపూర్తో పాటు ఈ పరిసర ప్రాంతాల్లో పాటు ఇటువైపు కాస్త ఇంపాక్ట్ అయితే కనిపిస్తోంది. అఫ్ కోర్స్ మనం కొద్దిసేపటి క్రితం భారత వాతావరణ శాఖ చెప్పిన రిపోర్ట్ కూడా మీ ముందు ఉంచే ప్రయత్నం చేశాం. ఇన్ఫాక్ట్ వ్యూవర్స్కి చెప్పే ప్రయత్నం చేశాం. మీ ప్రాంతాల్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉందనేది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో దట్ మిగిలిన వారికి అది కమ్యూనికేట్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎక్కడున్నారో ఆయా ప్రాంతాలకు సంబంధించి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే కనుక సో ఈ క్రమంలో వాళ్ళు సేఫ్గా ఇంటికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఒకవేళ అక్కడ భారీ వర్షం పడుతూ ఉంటే కనుక అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ట్రాఫిక్లో ఇరుక్కుపోకుండా ఉంటారు. ఒకవేళ ఇరుక్కుపోయినా భారీ వర్షాల కారణంగా తడిసి ముద్దవకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అంబ్రెలాస్ కావచ్చు, రెయిన్ కోట్స్ కావచ్చు, మార్నింగ్ వెదర్ కండిషన్ బట్టి చూసిన వాళ్ళు ఎవరు కూడా క్యారీ చేస్తున్న పరిస్థితులు లేవు. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అనే చెప్పుకోవాలి. సో ఈ క్రమంలోనే ఇప్పుడు మెట్రోకి రష్ పెరుగుతోంది. క్రమక్రమంగా మెట్రోకి రష్ పెరుగుతుంది. కొంతమంది అయితే బైక్స్ని ఆఫీసుల్లోనో లేకపోతే వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గర వాటిని విడిచిపెట్టి మెట్రోకి వెళ్తున్న సందర్భం. సాధారణంగా ఈ టైంలో మెట్రో ఆల్రెడీ రద్దీగా ఉంటుంది. ట్రాఫిక్ హైటెక్ సిటీ కావచ్చు, లేకపోతే కొండాపూర్ కావచ్చు, దాంతోపాటు ఇటు టెలికాం నగర్ అటువైపు కావచ్చు, ఇలా ఎక్కడ చూసుకున్నా హెవీ ట్రాఫిక్ ఉంటుంటుంది. రోడ్డు మీద ట్రాఫిక్ భారీ స్థాయిలో ఉంటుంది. దాంతోపాటు ఎప్పుడైతే వర్షం పడుతూ ఉంటుందో ఆ ట్రాఫిక్ అంతా కూడా, ఆ మూవ్మెంట్ అంతా కూడా మెట్రోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. దట్టు ఇటు ఎల్బీ నగర్ కావచ్చు, ఉప్పల్ కావచ్చు, ఈ ప్రాంతాలకు వెళ్ళేవారు, బైక్ మీద వచ్చేవాళ్ళు ఇప్పుడు ఆల్టర్నేటివ్గా మెట్రోని ఆశ్రయించే అవకాశం ఉంటుంది. బస్సులకు వెళ్ళే అవకాశం ఉంటుంది. బస్సుల కన్నా మెట్రోని ఎక్కువ ఆశ్రయించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్కసారిగా ఫ్లోట్ పెరుగుతూ ఉంటుంది. ఫ్లోట్ ఎంతలో ఉంటుందంటే నందు ఈ ఫ్లోట్ దాదాపుగా 10:30, 11 వరకు కూడా కంటిన్యూ అవకాశం ఉంటుంది. సో పీక్ టైంలో అంటే ఆఫీస్ అవర్స్కి సంబంధించి అంటే ఆఫీస్ అవర్స్ క్లోజ్ అయ్యి ఇంటికి వెళ్ళే సందర్భం ఉంటుంది కదా. సో ఆ టైంలో కనుక భారీ వర్షం పడితే దాని ఇంపాక్ట్ కూడా ఇటు పబ్లిక్ ట్రావెల్ మీద అంటే మనం ఇటు మెట్రోలు కావచ్చు, లేకపోతే ఆర్టీసీ బస్సులు కావచ్చు, వీటి మీద ప్రభావం ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. ఈవినింగ్ టైంలో అవి సాధారణంగానే రద్దీగా ఉంటూ ఉంటాయి. ఈ భారీ వర్షం వాటి మీద ఇంకా ప్రెషర్ని పెంచుతూ ఉంటుంది. సో ఈ క్రమంలో ఇప్పుడు ఇళ్లకు వెళ్ళే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లకు వెళ్ళే టైం కాబట్టి కాస్త ఇబ్బందికర వాతావరణం కంటిన్యూ అవుతోంది. ఇప్పటికీ కూడా కాస్త చిన్న తేలికపాటి వర్షం కురుస్తోంది. నందు హైదరాబాద్ లో మీరు చెప్పినట్టుగా హైదరాబాద్ లో కొద్దిపాటి వర్షం పడితేనే ట్రాఫిక్ తీవ్రమైనటువంటి సమస్య వస్తుంది. అందులోనూ ఇప్పుడు ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు, ఎక్కడ వర్షం పడుతుందో తెలియదు. పడితేనే క్లౌడ్ బర్స్ట్లు అవుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మనం చూసాం కామారెడ్డిలో, మెదక్లో ఉన్నటువంటి పరిస్థితి క్లౌడ్ బర్స్ట్ కారణంగా అక్కడ ఉన్నటువంటి చాలా దారుణమైనటువంటి పరిస్థితులు మనం చూసాం. సో ఓవరాల్ గా తెలంగాణ వ్యాప్తంగా కూడా పరిస్థితి ఎలా ఉంది?
ఈ క్లౌడ్ బర్స్ట్లు ఇంకెప్పుడు ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది? ఈ భారీ వర్షాలకు సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా అధికారులు ఇవి అంతా కూడా అల్పపీడన ప్రభావం అయితే కాదు, ఆవర్తనాలు దాంతో పాటు ద్రోణుల ప్రభావం మాత్రం ఇప్పుడు ఉందని చెప్పుకోవాలి. ఇది ఒక 2 రోజుల పాటు కంటిన్యూ అవకాశం ఉంది అంటూ కూడా తెలుస్తోంది. ఇప్పటికీ ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ తెలంగాణ వ్యాప్తంగా. ఈ క్రమంలోనే ఆల్రెడీ స్నేహారెడ్డి కమెంట్ చేయడం జరుగుతోంది, రెయిన్ లేదు ఉప్పల్లో అంటూ కూడా. ఎస్, ఉప్పల్లో అంత ప్రభావం లేదండి, యాజ్ ఐ సెడ్ జస్ట్ బిఫోర్. ఆ ప్రాంతాల మీద అంత ఇంపాక్ట్ లేదు. ప్రస్తుతం ఇటువైపు ఉంది, అంటే మాధాపూర్ కావచ్చు, ఇటు హైటెక్ సిటీ, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ తో పాటు రాయదుర్గం, కొండాపూర్ ఈ ప్రాంతాల్లో కాస్త భారీ వర్షం పడుతోంది. భారీ వర్షం కూడా కాస్త ఇప్పుడిప్పుడే కాస్త శాంతిస్తోంది. బట్ అయినప్పటికీ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడుతోంది. కాబట్టి మీ ప్రాంతాల్లో వర్షం ఉందో లేదో చెప్పే ప్రయత్నం చేయండి, సో దట్ అటువైపు వచ్చే వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. సో మీరు అనవసరంగా ఫేక్ న్యూస్ అని చెప్పి మీరు ప్రచారం చేస్తే కనుక, సో ఐ జస్ట్ షో యూ, సో మీరు చూడొచ్చు, నా గొడుగును మీరు చూసి అర్థమైపోతుంది వర్షం ఎటువంటి పరిస్థితిలో ఉందనేది. సో యాజ్ ఐ సెడ్ జస్ట్ బిఫోర్, అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఆర్టీవీకి ఎప్పుడూ లేదు. ఐ జస్ట్ రిమైండ్ వన్ థింగ్ దాట్, ఎందుకంటే ఉన్నది రిపోర్టర్స్ సైతం చెబుతున్నాం మేము, ఎక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది, గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి మేము చెప్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి అఫ్ కోర్స్ మీరు ఎంత ప్రచారం చేసినా, మీరు ఎంత అన్నప్పటికీ వాస్తవాలు ఎక్కడ దాగవు. అండ్ నేను అందుకే గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి చూపిస్తాను. ఇంట్రెస్టింగ్గా అఫ్ కోర్స్ మీరు అన్న మాటకు సంబంధించి, ఎందుకంటే వర్షం ఇందాక నా కొలీగ్ మాట్లాడుకుంటున్న సందర్భంలో అటు పంజాగుట్లో లేదు సచిన్ రెయిన్ అన్నారు. ఇంట్రెస్టింగ్, అప్పుడు పంజాగుట్లో వర్షం లేదు, పక్కనే ఉంది మాధాపూర్, జూబ్లీ హిల్స్, ఆ తర్వాత అటు జూబ్లీ హిల్స్ తర్వాత జూబ్లీ చెక్ పోస్ట్ తర్వాత కొంచెం అలా డౌన్కి వెళ్ళిపోతే మరి పంజాగుట్ట మనకి తగులుతుంది, అక్కడ వర్షం లేదు. బట్ ఇక్కడ మాధాపూర్లో చూసుకుంటే భారీ వర్షం. సో దట్స్ వాట్, అన్ని ఏరియాలో ఒకేసారి పడాలని లేదు. అలా అని చెప్పి ఒక చోట భారీ వర్షం పడుతుంటే ఇంకో చోట తేలికపాటి మోస్తరు వర్షం పడచ్చు. ఇందాక నేను లైవ్ స్టార్టింగ్లోనే చెప్పాను, నేను ఎగ్జాక్ట్ ఇదే లొకేషన్లో ఉండి ఇదే లొకేషన్ నుండి నేను క్లైమేట్ చూడడానికి వచ్చినప్పుడు వన్ సైడ్ అంతా కూడా పూర్తిగా డార్క్ క్లౌడ్ ఉంది, అండ్ అదర్ సైడ్ అంతా కూడా ఇంకొక వైపు అంతా కూడా బ్రైట్ సన్ బ్రైట్ అంటూ ఉంటాం కదా, సన్ షైన్ అంటూ ఉంటాం కదా, అలా ఉంది వాతావరణం. సో నేనే షాక్ అయ్యాను. అఫ్ కోర్స్ మీరు కూడా షాక్ అయ్యి ఉండొచ్చు. ఎవరైనా అరౌండ్ 3:34 మళ్ళీ వర్షం పెరిగింది నందు, కొద్దిసేపటి క్రితం స్టార్ట్ అయిన వర్షం ఇప్పుడు మళ్ళీ తేలికపాటి మోస్తరు వర్షం అనుకున్నాం, కానీ ఇప్పుడు మళ్ళీ పెరిగింది. కాబట్టి ఎవరైనా ఆల్టర్నేటివ్ రూట్స్ ఉంటే, ఆల్టర్నేటివ్గా మీకు ఏమైనా ప్లాన్స్ ఉంటే చేసుకునే ఆల్టర్నేటివ్గా ఆలోచించే ప్రయత్నం చేయండి. ఇంకొద్ది గంటల పాటు ఇటువంటి వర్షం కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆల్టర్నేటివ్ ప్లాన్స్ని ఉంటే చూసుకోండి. అట్ ద సేమ్ టైం మీ ప్రాంతాల్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉందో చెప్పే ప్రయత్నం చేయండి. ఇప్పటికే జేహెచ్ఎంసీ కూడా అప్రమత్తమైంది, ఎందుకంటే ఇప్పటికే కామారెడ్డి కావచ్చు, మెదక్ కావచ్చు, నిర్మల్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఈ ప్రాంతాల్లో ఎటువంటి భారీ వర్షం పడిందో చూసాం. బట్ వన్ థింగ్ టు సే, సారీ నందు, వన్ థింగ్ టు షేర్ అంటే కనుక మనకి అంతటి ప్రభావం అయితే లేదు, అంటే అల్పపీడన ప్రభావం ఇది కాదు, ఇది ఆవర్తనాల్లో ద్రోణుల ప్రభావం. కాబట్టి కాసేపు ఉండే అవకాశం ఉంటుంది, అంత భారీ ఇంపాక్ట్ చూపించే అవకాశం అయితే మాత్రం హైదరాబాద్కి లేదని చెప్పుకోవచ్చు. బట్ నెగ్లిజెన్సీ అనేది మనం వహించకూడదు. కాబట్టి భారీ వర్షాలకి అత్యంత భారీ వర్షాలకి, అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు దాడి తీయకపోవచ్చు, కానీ భారీ వర్షం అయితే ఉంది. ఇప్పుడు కూడా గాలులు కూడా స్టార్ట్ అయ్యి అరౌండ్ 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలుతుకున్న వర్షం పడే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతం గాలులు కూడా ప్రారంభమైనని చెప్పుకోలేనందు. ఇంకొద్ది గంటల పాటు మాత్రం వర్షాల కంటే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికీ వర్షం మళ్ళీ తిరిగి ప్రారంభమైంది, కొద్దిసేపటి క్రితం తగ్గింది అనుకున్నాం, బట్ మళ్ళీ స్టార్ట్ అయింది నందు. రైట్. థ్యాంక్ యూ సచిన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద హైదరాబాద్లో భారీ వర్షం పడుతోంది, చాలా ప్రాంతాల్లో ఈ వర్షం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఏ ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతం పడుతుంది అనేది, మీ ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉందనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే ఇప్పటికే ఆఫీసుల నుంచి ఆన్ ద వే ఉన్నారు చాలామంది. సహజంగా సాయంత్రం టైంలో చాలా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది, కాబట్టి ఖచ్చితంగా వెదర్ అప్డేట్స్ని ఫాలో అవుతూ ఉండండి. ఏ ఏరియాల్లో వర్షం పడుతుంది, లేకపోతే ఏ ఏరియాలో ట్రాఫిక్ సమస్య ఉంది అనేది. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు సంబంధించినటువంటి పేజ్ ఉంది మనకి ట్విట్టర్లో, ఎక్స్లో మనం చూస్తూనే ఉంటాం. ఎప్పటికప్పుడు ఏ ఏరియాల్లో ఏ రోడ్లలో సమస్యలు ఉన్నాయి, ఏ వైపు డైవర్ట్ చేస్తున్నారు ట్రాఫిక్ అనే దానికి సంబంధించి అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. సో అలాంటివి ఫాలో అవడం వల్ల మీరు చాలా ఈజీగా మీ గమ్యస్థానాలకు చేరుకునే అవకాశం ఉంటుంది, మీ ఇళ్లకు చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదంటే గంటల కొద్దీ ట్రాఫిక్లో ఇరుక్కుపోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. బీ కేర్ఫుల్. అలాగే తెలంగాణ వ్యాప్తంగా కూడా మనం చూసాం, కామారెడ్డిలో అలాగే మెదక్లో ఈ క్లౌడ్ బర్స్ట్ కారణంగా ఏర్పడేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మరికొన్ని రోజుల పాటు ఈ వర్షాలు ఇలాగే కొనసాగే అవకాశం ఉంది అంటూ వాతావరణ శాఖ హెచ్చరికల్ని జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది.